హలో అండి. యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు? ఇది చాలా కామన్ క్వశ్చన్. జనరల్గా అండి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, కానీ చాలా తక్కువ. ఎక్కువగా ఓరల్ యాంటీబయాటిక్కి వాడాల్సి వస్తుంది టాబ్లెట్స్ రూపంగా. ఎవరికి వాడాలి? ఒకటి, ఎవరికైతే హార్ట్లో వాల్వ్స్ మారుస్తారో, లేకపోతే వాల్వ్లో ఆల్రెడీ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా యాంటీబయాటిక్ వాడాలి. అక్కడ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తే జస్ట్ నోటి ద్వారా టాబ్లెట్స్ అనే కాదు, ఈ టాబ్లెట్స్ ఒక గంట ముందు వేసుకొని వేరే డోస్ ఉంటుంది. అది నార్మల్గా మనం యాంటీబయాటిక్ వేసుకున్నట్టు డోస్ కాదు. ఇది కంప్లీట్గా ఎక్కువ డోస్ ఉంటుంది, ఒకేసారి ఇస్తాం డోస్ అనమాట టాబ్లెట్ రూపంగా. బైపాస్ కానీ పేస్ మేకర్స్ కానీ అట్లాంటి ఏదైనా ప్రొసీజర్స్ జరిగితే జనరల్గా యాంటీబయాటిక్స్ అంత అవసరం ఉండదు. ఇంకొక కండిషన్ ఏంటంటే, సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ జరిగిందనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వాడతారు, ఆ మెడిసిన్స్ వాడితేనే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుంది వాళ్ళకి. సో అవి ఏంటంటే ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా బాడీలో డిఫెన్స్ తగ్గిపోతుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా పంటి లోపల ఏదైతే మేము చేస్తామో అది కూడా మేము బ్యాక్టీరియా ఉన్న ఏరియాలోనే పనిచేస్తాం. సో ఈ బ్యాక్టీరియా కొంత బాడీలోకి కూడా వెళ్తాయి. సో నార్మల్ పేషెంట్స్కి ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో బాడీలో ఒక బ్యాక్టీరియా వెళ్ళినా కూడా బాడీ హ్యాండిల్ చేసుకుంటుంది. బాడీలో తెల్లగనాలు ఉంటాయి, అవి ఫైట్ చేస్తే బ్యాక్టీరియాని చంపేస్తాయి. బట్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఈ బ్యాక్టీరియా బాడీలోకి వెళ్ళి దానివల్ల వాపు రావటం, లేకపోతే కొంచెం స్పేస్ ఇన్ఫెక్షన్ రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల డెఫినెట్గా అక్కడ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. మూడో రీజన్, సపోజ్ పేషెంట్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, కానీ పేషెంట్ ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వచ్చారు, చాలా పెద్ద స్వెల్లింగ్తో వచ్చారు, అంటే పెద్ద వాపు, ఆ వాపు ఈ మెడ దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది. సో అది కొంచెం లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, ప్లస్ పేషెంట్కి ఫీవర్ కూడా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం రూట్ కెనాల్ ఓపెన్ చేస్తాం, కానీ దానికన్నా ముఖ్యం అక్కడ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్ ఇస్తే ఆ యాంటీబయాటిక్ కూడా నోటి ద్వారా ఇచ్చే టాబ్లెట్ ఉండదు, అక్కడ కంపల్సరీగా మీకు ఇంజెక్షన్ రూపంగా ఉంటుంది. అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ద్వారా ఎక్కడైతే వాపు వస్తుందో ఆ వాపు ఏరియా కూడా కొంత ఓపెన్ చేస్తారు పస్ తీసేయడానికి. సో కేవలం యాంటీబయాటిక్స్ కాకుండా ఇన్సిషన్ కూడా ఇచ్చి డ్రైన్ చేస్తారు పస్ని. ఇంకో కండిషన్, పేషెంట్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చారు, 2 సార్లు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, ఒకసారి అయిపోయింది ట్రీట్మెంట్, రెండోసారికి మళ్ళీ 3rd డే రావాలి లేదా 4th డే రావాలి. పేషెంట్ రావడానికి కుదరలేదు. సో పేషెంట్ నెక్స్ట్ ఒక 15 డేస్కో లేకపోతే 20 డేస్కో వస్తున్నారు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి. ఈ లోపల పేషెంట్ ట్రావెల్ చేశారు, ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు పేషెంట్కి బాగా నొప్పి వస్తుంది, మళ్ళీ వాపు వస్తుంది. పేషెంట్ డాక్టర్ ఫోన్ చేసి, డాక్టర్ గారు నాకు బాగా వాపు ఉంది, నొప్పి ఉంది. అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే ఆ పేషెంట్ అక్కడ లోకల్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తే లోకల్ డెంటిస్ట్ చేసిన ట్రీట్మెంట్ కొంత క్లీన్ చేసేసి ఆ పస్ ఏదైనా ఫామ్ అయితే తీసేస్తే అది కంట్రోల్ అయిపోతుంది. బట్ కొంతమందికి ఆప్షన్ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే కంపల్సరీగా యాంటీబయాటిక్ వాడుకుంటేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. వెనక్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూ చేసేస్తాం, ఇంకా ట్రీట్మెంట్ అయిపోతుంది. అదొక కండిషన్. సపోజ్ మీరు జస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం వచ్చారు, మీకు కొద్దిగా నొప్పి ఉంది, లేకపోతే బాగా నొప్పి ఉంది, వాపు లేదు, మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, శుభ్రంగా క్లీన్ చేసేస్తాం, లేదా ఇంకోసారి రమ్మని చెప్తాం. సో యాంటీబయాటిక్తో పనే లేదండి. నేను ఇందాక చెప్పిన రీజన్స్, ఆ సిచ్యువేషన్స్లోనే మీకు యాంటీబయాటిక్స్ మేము కూడా వాడతాం.